వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి. మన ఆత్మీయ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఉన్నామండి. నరసాపురం అంటేనే మన ఆంధ్రప్రదేశ్ లోనే బంగారం వ్యాపారానికి పెట్టింది పేరు. బంగారం వ్యాపారంలోనే నరసాపురంలో జయ రాజేంద్ర జ్యువెలరీస్ పెట్టింది పేరండి. మనం ప్రస్తుతం జయ రాజేంద్ర జ్యువెలరీస్ అధినేత అజిత్ కుమార్ జైన్ గారి ఇంటి దగ్గర ఉన్నామండి. ఆయన్ని అడిగి మనలో చాలా మందికి బంగారం గురించి అనేక సందేహాలు ఉంటాయి కదండి, అవన్నీ కూడా మనం ఆయన అడిగి తెలుసుకుందాం. మనం ప్రస్తుతం నరసాపురంలో గోల్డ్ బిజినెస్ లో నెంబర్ 1 స్థానంలో ఉన్న జయ రాజేంద్ర జ్యువెలరీస్ అధినేత అజిత్ కుమార్ జైన్ గారి ఇంటి వద్ద ఉన్నామండి. ఆయన మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి. థాంక్ యూ సార్, ఇప్పుడు మార్కెట్ లోకి ల్యాబ్ ప్రాసెస్ డైమండ్స్ అవన్నీ వచ్చేస్తున్నాయి సార్, వాటి గురించి మీ అభిప్రాయం? కరెక్ట్. ఇప్పుడు ల్యాబ్ ప్రాసెస్ డైమండ్స్ ఇప్పుడు కొత్తగా రీసెంట్ గా 2 years నుంచి వస్తున్నాయి మార్కెట్ లోకి. ఒరిజినల్ డైమండ్ అనేసరికి అది భూగర్భం నుంచి వచ్చిన రాయల్లోంచి అది కటింగ్ చేసి డైమండ్ కింద ఎన్నో వేల సంవత్సరాల నుంచి నడుస్తుంది డైమండ్స్. కానీ ఇప్పుడు ఏంటంటే టెక్నిక్స్ పెరిగిపోయి ల్యాబ్ లో ప్రాసెస్ చేస్తున్నారు డైమండ్స్. అది కూడా ఏంటంటే ఒరిజినల్ గా సర్టిఫికేట్ చూస్తే డైమండ్ సర్టిఫికేట్ కింద వస్తుంది. కానీ ల్యాబ్ డైమండ్ ఎప్పటికి కూడా ప్రిఫరబుల్ కాదు, దాని రీసేల్ వాల్యూ ఉండదు. తర్వాత కొన్నాళ్ళకి అది ఒక 2 years 3 years కి బ్లాక్ వచ్చేస్తుంది. అందుకని ఏంటంటే ల్యాబ్ ఎవరైనా కస్టమర్స్ ఏంటంటే ల్యాబ్ డైమండ్స్ తక్కువ రేట్కి వస్తుంది డైమండ్స్ అని చెప్పుకుంటే మాత్రం నా సలహా ఏంటంటే ఎప్పుడు కూడా కొనకండి, మళ్ళీ రీసేల్ వాల్యూ. ఈ డైమండ్ రేట్ పెరుగుతుంటుంది కానీ ల్యాబ్ డైమండ్ రేట్ రోజుకి తగ్గుతుంది. అది ఏంటంటే ఇవాళ మీరు మామూలుగా డైమండ్స్ 60,000 55,000 డైమండ్ రేట్ ఉంది. ఈ ల్యాబ్ డైమండ్ వచ్చేసరికి 20,000 15,000 25,000 ఆ విధంగా అమ్ముతున్నారు మార్కెట్లో. కానీ ఈ 25,000 కొన్న ల్యాబ్ డైమండ్ కి వాల్యూ రేపటికి 0. కానీ ఒరిజినల్ డైమండ్ మీరు తీసుకుంటే కనుక అది ఎప్పటికైనా ఒక 10% 15% ఆ రోజు ఉన్న మార్కెట్ రేట్కి మీకు డబ్బులు మళ్ళీ తిరిగి వస్తాయి. అందుకని ఏంటంటే ఒక ల్యాబ్ డైమండ్ అనేసరికి ఒక ఆర్టిఫిషియల్ ప్రాసెస్ చేసిన డైమండే, అది రియల్ ఏం కాదు. దాని గురించి ఏంటంటే ప్రజలు జాగ్రత్తగా ఉండి కొనకుండా ఉంటే మంచిది మా సలహా. అంటే ఇప్పుడు కొంతమంది నిజాయితీగా ఉన్న వాళ్ళు ఇది ల్యాబ్ ప్రాసెసింగ్ డైమండ్ అని చెప్తారండి, కానీ చాలా మంది అబద్ధం ఆడి కూడా అమ్మేస్తారు కదా, మరి ఎలా గుర్తించాలంటారు? అది తెలిసిపోతుందండి, సర్టిఫికేట్ లో తెలిసిపోతుంది మీకు అది ల్యాబ్ ప్రాసెస్ డైమండ్ కాదని. ఎందుకంటే అది మీరు మన ఇప్పుడు జనరల్ గా డైమండ్ ఐటమ్ కొన్నప్పుడు IGI సర్టిఫికేట్ అని ఇస్తారు. దాంట్లో ఏంటంటే తెలుస్తుంది అది ల్యాబ్ ప్రాసెస్ లేకపోతే రియల్ డైమండ్ అని తెలుస్తుందండి. ఏంటంటే ఆ సర్టిఫికేట్ ఈ లోకల్ సర్టిఫికేట్స్ కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న IGI సర్టిఫికేట్స్ కానీ అవి తీసుకుని మీరు ఆర్నమెంట్స్ కొన్నారనుకోండి, ఇప్పుడు ఆ షాప్ బిల్ ఉంటుంది మీకు, అది ల్యాబ్ డైమండ్ ఒరిజినల్ డైమండ్ బిల్ ఇస్తారు. ఆ బిల్ తీసుకుని మీరు మళ్ళీ ఎప్పుడైనా అడగటానికి బిల్ ఉంటుంది. అందుకని ఏంటంటే ల్యాబ్ 99% మీరు ఎవరిని కూడా ఒకటే సలహా చెప్తాను, మీరు డబ్బులు వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఒక ఫ్యాన్సీ ఐటమ్ కొనడానికి ఈ ల్యాబ్ డైమండ్ కొనడానికి వేరే తేడా లేదు. ఎప్పుడైనా ఏంటంటే ఈ మామూలుగా అమెరికన్ డైమండ్స్ రాళ్ళు ఉంటాయి, ఆ టైప్లోనే ల్యాబ్ డైమండ్ కొద్దిగా క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, షైనింగ్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇది కొన్నాళ్ళకి రీసేల్ వాల్యూ మాత్రం 0. ఊరికే చెప్తారు డీలర్స్, కొంతమందికి చెప్తారు మీరు ఇది కూడా తీసుకుంటే ఒక 20% తగ్గించి మేము తీసుకుంటాం, కానీ అది నిజం కాదు. మళ్ళీ రీసేల్ వాల్యూ వచ్చేసరికి 0 అనుకుని మీరు కొనాలి. ఇంకా ఆ టైప్లో చిన్నదే కదా ల్యాబ్ డైమండ్, చిన్న ఐటమ్స్. పెద్దవి మాత్రం ల్యాబ్ డైమండ్ కొన్నారంటే అది మీకు కంప్లీట్ వేస్ట్ ఆఫ్ మనీ. సార్, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా మీరు ఈ గోల్డ్ బిజినెస్ లో ఉన్నారు కదండి, ఒక కస్టమర్ యొక్క ఆలోచన ప్రకారం నేను మిమ్మల్ని అడగబోతున్నానండి. కస్టమర్ గోల్డ్ కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారు ఏ విధంగా మోసపోతున్నారు గోల్డ్ కొనేటప్పుడు? చాలా విషయాలు మనం బయట చూస్తూ ఉంటాం. ఇప్పుడు కొన్నది నాణ్యత తగ్గించింది, లోపించింది, అలానే చాలా వేస్టేజ్ లో అది పోయింది ఇది పోయింది అంటూ ఉంటారు కదా, దాని గురించి తెలియజేస్తారా కస్టమర్స్ కోసం? ఇప్పుడు దాకా మీరు వేసిన క్వశ్చన్లో అన్నిటికన్నా మంచి క్వశ్చన్ ఇది. యాక్చువల్గా ఏంటంటే జ్యువెలరీ బిజినెస్ అనేసరికి మోసాలు చాలా మీరు డైలీ టీవీలో చూస్తుంటారు, ఈ విధంగా మోసం జరిగింది, ఈ విధంగా జరిగింది, డైలీ ఏదో ఒకటి ఇష్యూ వస్తుంది. దాంట్లో ఏంటంటే కస్టమర్ అవేర్నెస్ కొద్దిగా కావాలి. అది ఏంటంటే ఇప్పుడు 1 by 1 మీకు ఒకటి చెప్తాను. ఏంటంటే ఇప్పుడు 916 జ్యువెలరీ ఉంది, దానికి ఏంటంటే గవర్నమెంట్ ఒక స్టాండర్డ్ పెట్టింది, BIS హాల్మార్క్ అని. అది కూడా ఏంటంటే ఇప్పుడు కొన్ని షాప్స్లో అవి సొంతంగా హాల్మార్క్ మిషన్స్ కొనేసి
తక్కువ క్వాలిటీ ఉన్న దానికి కూడా హాల్ మార్క్ వేసేసి అమ్మేస్తున్నారు. అది జెన్యునా కాదా అని తెలుసుకోవడానికి కంప్లీట్గా మీరు కొన్నప్పుడు ఫస్ట్ ఏంటంటే ఆ డీలర్ నుంచి ఒరిజినల్ బిల్ తీసుకోండి. బిల్ తీసుకుంటే కనుక దాంట్లో మోసం జరగటానికి 99% జరగదు. బిల్ తీసుకుంటే రేపు పొద్దున్న మీరు రీసేల్ చేయడానికి వెళ్ళినా ఆ బిల్ మీ చేతిలో ఉంటే కనుక అది ఒరిజినల్ హాల్ మార్కా కాదా తెలిసిపోతుందండి. అది ఆ బిల్ మళ్ళీ తిరిగి అమ్మటానికి వెళ్ళినప్పుడు ఆ డీలర్ ఎలా రెస్పాండ్ అవుతున్నాడు. తక్కువ క్వాలిటీ అనుకోండి, మీకు రేట్ తక్కువ కడతారు. ఇది లేకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత మా దగ్గర కొనలేదు, ఇది కొనలేదు అని చెప్పేసి నాటకాలు కూడా వేస్తుంటారు. అది ఏంటంటే ఫస్ట్ అది ఇప్పుడు మీరు మొన్న అక్కడ చూసారు, భీమవరంలో రైడ్ జరిగింది, అక్కడ పొద్దుటూరులో రైడ్ జరిగింది, పార్వతీపురంలో రైడ్ జరిగింది, ఏలూరులో జరిగింది. ఇలా ఏంటంటే ఈ హాల్ మార్క్ వాళ్ళు రైడ్ చేసేసి డూప్లికేట్ హాల్ మార్క్ పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. అలాగే ఏంటంటే పట్టుకుంది వాళ్ళ షాప్లు సీల్ చేయడం లేకపోతే ఆ స్టాక్ సీల్ చేయడం జరుగుతుంది. అది ఒరిజినల్ హాల్ మార్క్ ఉందా లేదా అది ముందర ఏంటంటే అది డీలర్ యొక్క ట్రస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు కొద్దిగా 1% 2% ఎక్కువైనా మంచి రెప్యుటేషన్ ఉన్న జ్యువెలరీ షాప్లో తీసుకుని బిల్ తీసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే బిల్ తీసుకోకపోతే ఒరిజినల్ బిల్ తీసుకోవాలి. బిల్ తీసుకుంటే రేపు పొద్దున్న మీరు కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళాలన్నా ఏదైనా దాంట్లో ఎక్కువ మోసం జరిగితే కన్జ్యూమర్ కోర్టులో వేసుకోవాలి. మీ చేతిలో బిల్ లేదనుకోండి, వాళ్ళు చిత్తు కాగితం మీద ఏదో రాసిస్తారు. అది కాకుండా ఒరిజినల్ బిల్ ఉందనుకోండి, మీరు కన్జ్యూమర్ కోర్టు కూడా యాక్సెప్ట్ చేస్తుంది, వాళ్ళకి నోటీస్ ఇస్తుంది, మీరు రికవరీ చేయడానికి కూడా వీలవుతుంది. కాబట్టి ఏంటంటే ఫస్ట్ షాప్లో మీరు వెళ్ళిన వెంటనే వెంటనే మాకు ఒరిజినల్ బిల్ ఇస్తారా లేదా అని ముందర కనుక్కోండి. ఇస్తేనే తీసుకోండి. ఒరిజినల్ బిల్ ఇవ్వకుండా ఊరికే వాళ్ళు షాప్ స్టాంప్ వేసేసి కాగితం మీద రాసిస్తే అది కన్జ్యూమర్ కోర్టులో చెల్లదో. మీరు మీడియా మొన్న మీరు చూసారు యూట్యూబ్లో ఎన్నో షాపులో ఇలా మోసాలు జరిగింది. ఏంటంటే అది ఒకటి ఫస్ట్ తీసుకోవాల్సిన బిల్ తీసుకోవాలి. మేము గోల్డ్ ఇంపోర్ట్ చేసిన డీలర్స్ దగ్గర నుంచి మేము ప్యూర్ గోల్డ్ కొంటామండి. అది ఏంటంటే అది కంప్లీట్ జెన్యున్గా బిల్లోనే అమ్ముతాం. మళ్ళీ బిల్ ఇస్తాం, బిల్ ఇచ్చేసి కస్టమర్కి బిల్ ఇస్తాం. అది ఒరిజినల్ కాదో వాళ్ళకి తెలిసిపోతుందండి. ఇప్పుడు ఏంటంటే లోకల్గా పాత బంగారాలు అమ్మకానికి వస్తాయి. అవి కరిగించేసేసి అవి ప్యూర్ చేసేసి లోకల్గా స్టాంపులు వేసేసి బిస్కెట్ కింద తయారు చేసి అమ్ముతుంటారు. అది ప్యూరిటీ 99%, 98, 97, 95. ఒక 1% తేడా వస్తే 100 గ్రామ్స్కి 11,000 తేడా వస్తుందండి. అలాగే ఏంటంటే ఈ చిన్న చిన్న షాపులో ఈ పెద్ద షాపులో కూడా అమ్ముతున్నారు. ఈ విధంగా బిల్ ఇవ్వరు, దానికి బిల్ ఉండదండి. బిల్ లేకుండా తీసుకుంటారు. మళ్ళీ అమ్మేటప్పటికి మోసపోతారు. మేము మోసపోయామని చెప్పేసి తెలిసిపోతుంది వాళ్ళకి. అది ఇంకొక షాప్లో తీసుకెళ్తే దీని ప్యూరిటీ తక్కువ ఉంది, ఇది మేము తీసుకోము, లేకపోతే దీనికి ఎగ్నెస్ట్గా ఆర్నమెంట్స్ ఇవ్వము, లేకపోతే మార్కెట్లో అమ్మటానికి వెళ్తే మళ్ళీ ఆ రోజుకి రేటుకి చాలా డిఫరెన్స్లో అడుగుతారు. అందుకని ఏంటంటే కస్టమర్స్ ప్యూర్ గోల్డ్ కొందా ఆర్నమెంట్స్ కొందా ఫస్ట్ ఏంటంటే బిల్ తీసుకోండి. బిల్ తీసుకుని అది జిఎస్టీ కనుక ఉంటే దాని మీద రేపు పొద్దున్న అన్ని విధాలుగా మీరు సేఫ్గా ఉంటారు. ఇవాళ ఏదో మార్కెట్లో కాంపిటీషన్ మీద తక్కువగా అమ్ముతున్నారు అనుకోండి, అది మీరు తర్వాత దాని లాస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇవాళ ఒక 1000-2000 ఎక్కువ తక్కువ అయినా రేపు పొద్దున్న అమ్మేటప్పటికి లక్షల్లో మీకు లాస్ వస్తుంది. అది ఒకటి గ్రహించుకోవాలి. మార్కెట్లో ఇప్పుడు ఈ స్కీమ్ల పేరు మీద తరుగు లేదు, మజూరీ లేదు, మా షాప్లో అవి టెంప్ట్ అయ్యే స్కీమ్స్ చాలా మంది చెప్తుంటారు. ఒకటి లాజిక్ ఆలోచించండి. ఇప్పుడు ఒక తరుగు కంసాలకి తరుగు ఇవ్వకపోతే ఎలా తయారు చేస్తారు? రాళ్ళు ఖరీదు వాళ్ళకి రాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే ఎలా తయారవుతుంది? అది ఆ టైప్ స్కీమ్స్ ఉన్నాయనుకోండి, అది పబ్లిక్ గ్రహించుకోవాలి. ఎలా ఇస్తారు మనకి? దీంట్లో ఏదో ఒకటి మోసం ఉంటుంది డెఫినెట్గా. ఏంటంటే రాళ్ళ తూకాల్లో మోసం ఉండొచ్చు. ఇప్పుడు ఎలా ఉందంటే ఒక ఐటమ్ తీసుకున్నారనుకోండి, దాని గ్రాస్ వెయిట్ రాళ్ళ తూకం మినాయించేసి నెట్ వెయిట్కే డబ్బులు ఇవ్వాలి మనం. ఆ నెట్ వెయిట్ ఆ రాళ్ళ తూకాల్లో డిఫరెన్స్ సగం. ఇప్పుడు 10 గ్రాములు రాళ్ళు ఉన్నాయనుకోండి, దాంట్లో 5 గ్రాములు ఉన్నాయని చెప్తారు. మీకేం తెలుస్తుంది జనరల్గా? అది ఒకటి మెయిన్. ఒకటి ఏంటంటే ఈ రోజుల్లో జరిగే జ్యువెలరీ షాప్లో 99% మోసాలు ఈ రాళ్ళ తూకంలోనే జరుగుతుందండి. రాళ్ళ తూకాలు డిస్ప్లేలో పెట్టరు. ఇప్పుడు ఒక ఐటమ్ హారం ఉందనుకోండి, ఇప్పుడు మా షాప్లో మీరు ఉంటారు, దాని గ్రాస్ వెయిట్ ఎంత, రాళ్ళ తూకం ఎంత, నెట్ వెయిట్ ఎంత, వేస్టేజ్ ఎంత అని ప్రతి దాని ఒక ఐటమ్ మీద ట్యాగ్ ఉంటుంది. అటువంటి ట్యాగ్ కూడా పెట్టరండి. ఇప్పుడు మీరు బేరం ఆడిన దాన్ని బట్టి రాళ్ళ తూకం మీద వేస్తారండి. 10 గ్రాములు ఉందనుకోండి, 5 గ్రాములే లెస్ చేస్తారు, 4 గ్రాములు లెస్ చేస్తారు. ఈ విధంగా ఏంటంటే వేస్టేజ్ మజూరీ రాళ్ళు తక్కువ చూపించేసి ఈ రాళ్ళ తూకంలో మోసం జరుగుతుంటుంది. అది మెయిన్ ఒకటి. ఇప్పుడు ఈ రోజుల్లో జరిగే మెయిన్ మోసం ఇదే జ్యువెలరీ షాప్లో. అందుకని ఏంటంటే ట్రస్ట్ ఉన్న షాప్లో తీసుకున్నటువంటి బిల్ తీసుకున్నారనుకోండి, ఆ రోజున మీకు బిల్ ఇస్తారు. గ్రాస్ వెయిట్ ఎంత అండి, దీంట్లో రాళ్ళ తూకం ఎంత,
అది కంప్లీట్ మెన్షన్. రేపు పొద్దున్న మీరు అమ్మకానికి వెళ్ళిపోయిన ఆ బిల్ మీ చేతిలో ఉందనుకోండి, అది రేపు పొద్దున్న అడగొచ్చు. ఆ రోజున మీరు ఇవాళ ఏంటి 10 గ్రాములు తీస్తున్నారు, ఆ రోజున 5 గ్రాములు లెస్ చేసి ఇచ్చారేంటి ఇది అని చెప్పేసి అడగడానికి ఉంటుంది. కంపల్సరీగా బిల్ తీసుకోండి, మోసపోకుండా ఉండండి చెప్పి ఇది ఒకటి. వెండి సాలరీల గురించి చెప్తున్నాను. వెండి సాలరీలు ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు దాకా ఒక సినారియో మెయింటైన్ చేయలేదు. ఈ ప్యూరిటీ అమ్మాలి, అలాగే బంగారం అయితే 9/6 అయితే 18 క్యారెట్ అయితే 14 క్యారెట్ అయితే 9 క్యారెట్ అయితే అవి అన్నీ హాల్ మార్క్ చేసేస్తున్నారు. ఇప్పుడు సిల్వర్కి ఇప్పుడు దాకా ఒక సినారియో కానీ ఒక ఫిక్స్ చేయలేదు గవర్నమెంట్. ఇప్పుడే రీసెంట్గా చేశారు. 2 years టైం ఇచ్చారు. 2 yearsలో మీరు ఉన్న పాత స్టాక్ అంతా అమ్మేసుకోండి. తర్వాత మాత్రం 9250 స్ట్రైలింగ్ అని ఇప్పుడు ఈ 9/6 అల్మార్క్ ఎలాగా ప్లస్ ఇంకో క్వాలిటీ 80%. ఎందుకంటే కొన్ని హార్డ్ ఐటమ్ లేకపోతే తయారవదు. ఈ పటాల్ లాంటివి ఇప్పుడు 9250లో చేస్తే అది తొందరగా ఊడిపోవడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే 2 రేషియోలు ఇచ్చిందండి, 9250 స్టైలింగ్ 80%. ఇప్పుడు ఏంటంటే ఒక గవర్నమెంట్ నుంచి ఒక రెస్ట్రిక్షన్ ఏమీ లేదండి, డైరెక్షన్ లేదు. ఇష్టం వచ్చినట్టు అమ్మేస్తున్నారు, తరుగు లేదు, మజూరు లేదు. మార్కెట్లో 50% 60% క్వాలిటీ ఉన్నది కూడా మార్కెట్లో సరుకులు అమ్ముతున్నారండి. అది మీరు ఒక స్టాండర్డ్ షాప్లో తీసుకున్నారనుకోండి, బిల్ తీసుకుంటే కనుక రేపు పొద్దున్న మీకు రీసేల్ వాల్యూ ఆ రోజు రేటుకి ఇప్పుడు ఇచ్చిన గ్యారంటీ బిల్ మీద రాసిస్తారు. ఇది 80% లేకపోతే 9250 రాసిస్తారు. ఆ 9250 అయితే 9250 రేట్ ప్రకారం ఆ రోజు రేట్ ప్రకారం తీసుకోవాలి. 80% అయితే తీసుకోవాలి. అలాగే ఏంటంటే ఈ వెండిలో అన్నిటికన్నా మోసం జరిగేది ఈ వెండిలో. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఇంత కొంటే ఇంత బంగారం కొంటే ఇంత వెండి ఫ్రీ, ఇవి అన్ని స్కీమ్స్ కూడా మిమ్మల్ని పబ్లిక్ని టెంప్ట్ చేయడానికి, మోసపో చేయడానికి కానీ తప్ప యాక్చువల్ రియల్ జెన్యున్ మాత్రం కాదు. ఏంటంటే బిల్ తీసుకుంటే దానిపై ప్యూరిటీ రాసిస్తారు. ఇది 9250 అని, ఇది 80% అండి, ఇది 75% అని. ఇప్పుడు రేపు పొద్దున్న మళ్ళీ అమ్మడానికి వెళ్తే ఇదిగోండి ఆ రోజున మీరు 75% గ్యారంటీ ఇచ్చారు కదా, 75% ఇవాళ రేటు కేజీ 50 లక్షలు ఉంది, 1,50,000 ఉంది, ఈ ప్రకారం 75% ప్యూరిటీకి మాకు డబ్బులు ఇవ్వాలి. ఆ బిల్లు మెయిన్ ఏంటంటే అన్నిటికి మార్గం బిల్ తీసుకోవాలి. కన్జ్యూమర్ కోర్టులో మీరు బిల్ లేకుండా మాత్రం మీరు ఏదైనా మోసం జరిగిందా మీకు ఏ సమాధానం ఉండదు. ఊరికే అరుస్తారు. కాస్త ఈ యూట్యూబ్లో వస్తుంది, మొన్న మీ నరసాపురంలో చూశారు, యూట్యూబ్లో చూశారు కదా ఎంత అల్లరి జరిగింది. కానీ దానికి ఏమైంది, ఊరికే క్యాకేసి సెటిల్మెంట్ చేస్తారు, అయిపోయింది. కానీ అది మీకు పూర్తిగా మళ్ళీ మీరు కొన్నదానికి రీసేల్ వాల్యూ రావాలంటే బిల్ కావాలి కంపల్సరీగా. ఈ మోసపోకుండా ఉండడానికి అన్నిటికీ ఒకటే మార్గం బిల్ ఉంటే కన్జ్యూమర్ కోర్టుకి వెళ్తారు, లేకపోతే మా అసోసియేషన్లో పెట్టినా దానికి సమాధానం చెప్పాల్సిందే అతను. అది సార్, మీరు ఈ విధంగా అభివృద్ధి చెందడానికి మీ కుటుంబ సభ్యుల పాత్ర? కుటుంబ సభ్యుల పాత్ర అంటే మెయిన్ మా ఫాదర్ అండి. ఫాదరు మదరు చాలా లైఫ్లో ఎప్పుడు డబ్బు గురించి ఆలోచించలేదండి. చాలా ఆర్థోడాక్స్గా గుడి గోపురాలు మనం మనిషి జీవితం పొందాం, దాన్ని ఎలా సార్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా అలాగే బతికారు. తర్వాత మమ్మల్ని కూడా మేము 9 బ్రదర్స్ అండి, 9 కూడా అదే గైడ్లైన్ ఇచ్చారు. లైఫ్లో ఎప్పుడు కూడా ఏంటంటే ఆధ్యాత్మికంగా ఉండండి. మీకు తెలిసిందే ఉంది కదా ఆ చెంటలో ఎంత డెవలప్ చేసాం ఇవన్నీ. కానీ ప్రజల్ని మోసం చేయకుండా మన అంతరాత్మ యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఇవాళ మీరే నా కోటి షాప్లో బంగారం కొంటారు, మీరు ఎంత కష్టపడి డబ్బు సంపాదించి తీసుకొచ్చారు, రూపాయి పోగు చేసి కొనడానికి వచ్చారు. మిమ్మల్ని ఇవాళ మోసం చేస్తే అది ఎప్పటికీ నిలబడదండి. ఏదో విధంగా ఆరోగ్య రూపంలో హాస్పిటల్కి వెళ్తుందో, లేకపోతే ఏదో విధంగా జరుగుతుందో, వేరే చాలా నష్టాలు జరుగుతాయి. ఏంటంటే మెయిన్ మోసం చేయకూడదు. అది ఒకటి మా ఫాదర్ మదర్ నేర్పారు. తర్వాత మా సతీమణి కోఆపరేషన్ కూడా చాలా ఏం చేసినా ఎప్పుడు కూడా ఏంటంటే ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు మేము ఆధ్యాత్మిక, తను కూడా చాలా ఆధ్యాత్మికంగా ఉంటుంది. ఏ పని చేసినా నా వెనకాల సపోర్ట్ చేసింది. పిల్లల్ని చాలా జాగ్రత్తగా ఏ చెడు అలవాటు లేకుండా పెంచామండి. పెంచడంలో కూడా నా సతీమణి పాత్ర చాలా ఉంది. ఎందుకంటే మేము 9ంటికి షాప్కి వెళ్ళే వాళ్ళం, రాత్రి ఒక్కొక్కసారి 11, 12 ఇంటికి వచ్చాడు. మొత్తం పిల్లల చదువులు అయితే అది తనే చూసేది. పిల్లలు వెల్ క్వాలిఫైడ్ అండి. ఇప్పుడు మా పిల్లలు, మా అల్లుడు గారు చార్టెడ్ అకౌంటెంట్, అమ్మాయి చార్టెడ్ అకౌంటెంట్, తర్వాత మా అబ్బాయి పెద్ద కోడలు ఇద్దరు కూడా బిజినెస్ MBA చేశారు. చిన్న అబ్బాయి డిగ్రీ చేసి హైదరాబాద్లో బిజినెస్ స్టార్ట్ చేసి, చిన్న కోడలు డాక్టర్ అండి. అయినా ఏంటంటే అందరూ కూడా ఏంటంటే అసలు ఏ విధమైన మళ్ళీ వాళ్ళకి పిల్లల్ని కూడా అలాగే పెంచుకుంటూ వెళ్తున్నారండి. ఏంటంటే ఒక డిసిప్లిన్ కావాలి ఫస్ట్ లైఫ్లో, డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ ఫ్యామిలీ నుంచి కూడా సపోర్ట్ ఫుల్గా లభించింది. ఇవాళ సక్సెస్కి మొత్తం మెయిన్ సక్సెస్కి కారణం ఈ అన్నిటితో పాటు ఈ సొసైటీ, నా చుట్టూ ఉన్న నా ఫ్రెండ్స్, నా సొసైటీ,
నేను చేసే చారిటీ పనులు నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను ఏదైనా ఎవరికైనా హెల్ప్ చేస్తే అది సాటిస్ఫాక్షన్. ఎంతోమంది పిల్లల్ని చదివించేదండి. నేను ఇప్పుడు ఇంచుమించు 45 ఇయర్స్లో నాకు వచ్చిన సంపాదనలో పిల్లల చదువులు, పబ్లిక్కి ఆరోగ్యం, దాంట్లో ఫస్ట్ ఒక 2000 ఇయర్స్ దాకా ఆ పని చేసుకుంటూ వెళ్ళాను. తర్వాత మా ఫాదర్ మదర్ ఆధ్యాత్మిక వెళ్తే తర్వాత గుడి గోపురాలు మొదలు పెట్టాను. ఆ సాటిస్ఫాక్షన్లో ఇవాళ ఎంతోమందికి పిల్లలకి, అందులో ముఖ్యంగా అమ్మాయిలు, ఎందుకంటే అమ్మాయిలని పేరెంట్స్ ఏం చేస్తారంటే డబ్బు లేకపోతే అమ్మాయిలు ఎడ్యుకేషన్ ఆఫ్ చేసేస్తారు. అది ఏంటంటే వాళ్ళ కాలేజీ ఫీజులు కట్టడం, ఇవన్నీ కట్టడం, హెల్త్ వైజ్లో ఎవరికైనా ఇబ్బంది వస్తే. ఇవాళ నేను చదివించిన పిల్లలు ఇంచుమించు ఇవాళ 62 మెంబర్స్ యూఎస్ఏలో ఉన్నారండి. ఏంటంటే యూఎస్ఏలో వాళ్ళ టాప్ పొజిషన్లో, నాకన్నా ఎక్కువ టాప్ పొజిషన్లో ఉన్నారు. అది ఒక సాటిస్ఫాక్షన్ అండి. ఏంటంటే ఇంతమందికి మనం లైఫ్ ఇచ్చాం, అలాగా లైఫ్ గడిచిపోతుంది. నాకు ఇప్పుడు 65 ఇయర్స్ అండి. ఇంకా ఎన్నాళ్ళంటే భగవంతుడు ఆయుస్తుంది, కానీ ఉన్నంతకాలం ఎవరి చేత చెడు అనిపించకూడదు. ఈ నా వల్ల ఎవరైనా మోసపోయారని చెప్పేసి ఎవరు అనుకోకూడదు. అదే లైఫ్ ఎయిమ్, చివరి ఎయిమ్ కూడా అదే. బంగారం వ్యాపారంలో ఉన్నారు కాబట్టి బంగారం కంటే కూడా విలువైంది ఏంటంటారు? బంగారం కన్నా విలువైంది ఫస్ట్ ఏంటంటే మన ఫ్యామిలీ హెల్తీగా ఉంటే కనుక అదే మెయిన్. ఏంటంటే హెల్త్ పాయింట్లో వ్యూలో మనం సక్సెస్ అవ్వగలిగితే అది భగవంతుడి చేతిలో ఉంటుంది, మన చేతిలో ఉంటుంది. కానీ ఫస్ట్ బంగారం కన్నా విలువైంది అందరికన్నా హెల్త్, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్లో కూడా మనం అందరినీ సెట్ చేయలేకపోతే, ఏదైనా పిల్లలకి చెడు అలవాట్లు పోయి తాగుడు ఇవి అలవాటు పోతే ఇంకా జీవితం నరకం. ఎంత చేసింది కూడా లైఫ్లో చేసింది అటువంటిది ఏమన్నా ఫ్యామిలీ ఈవెన్ సింగిల్ మెంబర్ కూడా ఇలా పాడైపోయారు అనుకోండి, అది ఇంకా లైఫ్కి వాల్యూ లేదండి. ఎందుకంటే అది దాన్ని నేను కాపాడుకుంటూ వచ్చానండి. పిల్లలు ఈవెన్ ఇవాళ ఒక్కబడి కూడా తినరండి. అటువంటి సేమ్ అలాగే ఆర్థోపెడిక్ మామూలు ఆర్థోడాక్స్గా ఉంటూ సొసైటీలో మంచి, మీరు హైదరాబాద్లో ఉంటున్నారు, పెద్ద పిల్లలు కూడా మంచి బిజినెస్, అక్కడ కూడా పెద్ద బిజినెస్ ఉంది, హోల్సేల్ బిజినెస్, అక్కడ కూడా బిజినెస్ చేసుకుంటున్నారు. అందరూ కూడా ఏంటంటే హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కూడా ఏదో ఒకటి ఒక యాక్టివిటీస్లో యాక్టివ్గా ఉన్నారు. కొంత చిన్న అబ్బాయి మనవులు అయితే టెన్నిస్ ప్లేయర్, ఇప్పుడు 5 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ నుంచి టెన్నిస్ కోచింగ్ తీసుకున్నారు. పెద్ద అమ్మాయి అయితే జిమ్నాస్టిక్, మన ఆంధ్రాకి టాపర్ వచ్చింది జిమ్నాస్టిక్లో. అలాగే ఏంటంటే ఇప్పుడు మా అల్లుడి గారు ఉన్నారు, చార్టర్డ్ అకౌంటెంట్, వాళ్ళ అబ్బాయి ఇప్పుడు 19 ఇయర్స్, అతను సిఏ చేస్తున్నాడు. అమ్మాయి కూడా హౌస్ వైఫే, కానీ ఏంటంటే ఆయనకి సపోర్ట్గా ఏదైనా వర్క్ ఉంటే చేసుకుంటూ అందరూ హ్యాపీగా ఉన్నారు. మెయిన్ బంగారం కన్నా అదే విలువైంది. ఆత్మీయ గోదావరి గురించి కూడా మీ అభిప్రాయం? ఆత్మీయ గోదావరి అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అంటే ఇప్పుడు పెట్టారు, కానీ ఆయన ఫౌండర్ తాతారావు గారు నాకు 2007 నుంచి తెలుసండి. నేను ఆచంట ఈ టెంపుల్ విగ్రహాలు మొదలుపెట్టినప్పుడు ఆ రోజు నుంచి కూడా ఇప్పుడు కూడా ఇవాళ ఈవెన్ టుడే కూడా ఆయన సపోర్ట్ లేకపోతే నేను ఆచంటలో ఇంత ఆధ్యాత్మిక పనులు చేసేవాడిని కాదు. నాకు ఏంటంటే ఫుల్ సపోర్టు. ఎప్పుడు కూడా ఆయన కూడా చాలా ఆధ్యాత్మికంగా ఉంటారు, గుళ్ళు గోపురాలకి వాటికి. నాకు ఎప్పుడు కూడా మర్చిపోలేని సపోర్టు. ఆ రోజు విగ్రహం తీసినప్పుడు, ఆచంటలో 2007లో విగ్రహం బయట తీసినప్పుడు, లేకపోతే ఈ కొడమంచిలో విగ్రహం బయట తీసినప్పుడు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. దానివల్ల ఇవాళ ఇంత ఆచంటలో ఇంత డెవలప్ చేయగలిగాం. ఆయనకి ఎప్పుడు ఎన్ని జన్మలు ఎత్తినా రుణం మర్చిపోలేదు. సార్, బంగారం కంటే విలువైన మీ సమయాన్ని మా కోసం వెచ్చించినందుకు, మేము అడిగే అనేక ప్రశ్నలకి సమాధానాలు ఓపికగా చెప్పినందుకు ఆత్మీయ గోదావరి తరఫు నుంచి ధన్యవాదములు సార్. మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. చాలా గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ ఆత్మీయ గోదావరికి పూర్తిగా బ్లెస్సింగ్స్ దేవుడు కల్పించాలని కోరుకుంటున్నాను. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.